ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, నీ హృదయాన్ని గాయపరిచిన వారిని క్షమించలేకపోతున్నావా? తలిచిన గాయాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే ఆ వేదన తొలగించుకోవటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మొదటగా అక్టోబర్ మాసం అంతా కాచి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తూ, నవంబర్ మాసంలో మొదటి తేదీలో మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మహిమ చెల్లిందాం. దేవుని యొక్క చిత్తంలో మనం సంతోషించాలి, ఆనందించాలి. ఒకవేళ ఇతరులు ఎవరైనా దౌర్జన్యం వలన, మాటల వలన నీ మనసుకు గాయం చేసినప్పుడు ఆ గాయాన్ని బయటపడలేక చాలామంది కుమిలిపోతూ జీవిస్తూ ఉంటారు. ఆ గాయాన్ని ఎలా మాన్పాలి? దేవుని కృపతో, ప్రేమతో, సమయంతో ఆ గాయాలు స్వస్థపడతాయి. ఇక్కడ ఆత్మీయ విషయాలను మనం చూసినట్లయితే ప్రభు నీకు ఏ రీతిగా ఆ గాయాల నుంచి బయటికి నడిపిస్తారు. కొన్నిసార్లు ఆ గాయాలు పదే పదే రేగుతూ ఉంటాయి. ఆ తలంపుల్లో నిద్రలేనటువంటి రాత్రులు, జరిగిన తలుచుకుని వేదన పడటం, కన్నీళ్లతో ఒంటరిగా ఏడవటం అనే అనుభవాలు చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. కానీ ఆ విధమైనటువంటి గాయాల్ని ఎలా మాన్పుకోవాలో ఈరోజు ఆత్మీయ సందేశంగా విందాం. కీర్తన 34వ సంకీర్తన 18వ చరణంలో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ప్రియులారా, గమనించండి, నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును. దేవునితో మీ బాధలు పంచుకోండి, కన్నీళ్లు దాచకండి. ఎందుకంటే ప్రేమతో మృదువుగా మీ గాయాలను మాన్పగలిగిన వాడు ఆయనే. కొన్నిసార్లు మౌనం గాయాన్ని పెంచుతుంది. అయితే ఈ మౌనం కాకుండా వేదన ఎవరితో చెప్పాలి? నమ్మిన వ్యక్తులు ఎవరున్నారు అంటే నీ స్నేహితుడు ప్రభువారు మాత్రమే. దాచిన భావాలు మరింత బాధ కలిగిస్తాయి. నువ్వెప్పుడైతే ప్రభుతో మాట్లాడటం ప్రారంభించావో స్వస్థతకు మొదటి అడుగు వేస్తావు. కొన్నిసార్లు నేనే తప్పు చేశానేమో అని నిన్ను నువ్వు నిందించుకోవద్దు. ఎందుకంటే దౌర్జన్యానికి మీరే బాధితులు కాదు. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువలో నువ్వు విలువైన వ్యక్తివి. నీ విలువను ఎవరూ తీసుకోలేరు. నీ హృదయాన్ని గాయపరిచిన వారిని, లేక నిన్ను నష్టపరిచిన వారిని క్షమించాలని ఎంత ప్రయత్నించినా, మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా మర్చిపోలేని సంఘటనలు మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం ఎంత చక్కని వివరణిస్తుందైతే క్షమ అనేది దీనికి చక్కని పరిష్కారం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనంలో, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదనని, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనని అనుకొనకము అన్నారు. అలా ఎప్పుడైతే అనుకుంటున్నావో అక్కడే నీ విరోధి నీ హృదయంలోకి వచ్చి ఇంకా నిన్ను నియంత్రిస్తున్నాడు. ఎందుకనంటే అతడు ఒకసారి చేసింది గాయం కాదు. ఇప్పటికే నీ జీవితంలో నష్టపోయాను, బాధపడుతున్నాను అనుకుంటున్నావు. అది ఒక్కసారి జరిగింది కాదు. అది తలుచుకున్న ప్రతిసారి కూడా నీ మనసులో సంతోషాన్ని కోల్పోతున్నావు, నీ మనసులో ఆందోళనకు లోనైపోతున్నావు. అంటే ఇప్పటికీ నీ హృదయాన్ని నియంత్రించే వ్యక్తిగా నీ శత్రువు ఉన్నాడు అని. విలాపవాక్య గ్రంథం 3వ అధ్యాయం 59వ వచనంలో, యెహోవా నాకు కలిగిన అన్యాయము నువ్వు చూచి ఉన్నావు, నా వాజ్యము తీర్చుము. దేవునితో మాట్లాడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎలాగ ప్రతీకారం తీర్చుకోవాలి అని ప్రయత్నిస్తూ ఒకవేళ విశ్రాంతి లేని, నిద్ర లేనటువంటి సమయాలు గడుపుతున్నావేమో. కానీ పగ తీర్చుకోవటం దేవుని పని. ఆత్మీయులుగా మనందరికీ తెలుసు కదా, రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది కదా అంటున్నారు. కనుక పగ తీర్చుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టండి. ఎప్పుడైతే పరిహారం చెల్లించాలి, కక్ష తీర్చుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో శత్రువు నీ హృదయంలో ఇంకా నిన్ను నియంత్రిస్తున్నాడు, ఇంకా నిన్ను గాయపరుస్తున్నాడు. అందుకని పగ తీర్చుకొనుట దేవుని పని. ఇది ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకున్నామో పగ తీర్చుకునే ఆలోచనలు తొలగించుకోగలుగుతాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆత్మీయ నియమం, దేవుని ఆజ్ఞ. ఒకవేళ మనలో గనక అలాంటిది ఉన్నట్లయితే కోపము, కఠినమైన మాటలు మనం వదిలించుకోవాలి. మీరు ఒకవేళ గనక నష్టపోయినట్లయితే ఆ బాధ నిజమైందని, అది శారీరకంగా, మానసికంగా
మచ్చగా ఉందని మీకు తెలుస్తున్నప్పుడు, న్యాయం జరగనప్పుడు, జీవితము న్యాయంగా లేనప్పుడు, మిమ్మల్ని చేదనేటువంటిది మిమ్మల్ని కబళిస్తున్నప్పుడు, మీ మనసును, మీ ఆత్మను చేదు చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో లేరు. నష్టపోయాను, గాయపరచబడ్డాను అనేటువంటి ఆలోచనలు ప్రతీకారం కోసం మీ యొక్క ఆత్మను విషపూరితం చేస్తున్నాయి. అంటే మిమ్మల్ని ముంచెత్తేటటువంటి చేదును ఎలా వ్యవహరించాలో మొదటగా తెలుసుకోవాలి. లేకపోతే జరిగిన నష్టం ఒకరోజే కానీ దాని పర్యవసానంగా వారాలు, నెలలు, సంవత్సరాలు ఆ విషపూరితమైనటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి పగ తీర్చుకునేటువంటి ఆలోచనలో మనం ఉండిపోతూ ఉంటాం. అలాంటి దానితో ఎలా వ్యవహరించాలి అంటే మొదటిగా దానికి సరైనటువంటి వైద్యం అవసరం. ఎందుకనంటే దేవుడు న్యాయం ఖచ్చితంగా చేస్తారని మొదటగా నువ్వు నమ్మాలి. ఎందుకంటే నువ్వు దాని కొరకు పరిష్కారం మీద దృష్టి పెట్టినట్లయితే తప్పక నీ హృదయాన్ని గాయపరిచినటువంటి వారిని నువ్వు క్షమించగలుగుతావు. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుడి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అంటున్నారు కదా. ఇలాగా ప్రభువారు కూడా లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నారు. కనుక క్రైస్తవ జీవితంలో అత్యంత కష్టతరమైన పని ఇదే కావచ్చు. ఎందుకంటే మీకు తీవ్రంగా అన్యాయం చేసిన వారు మారుతారు అనే ఆలోచనతో మీరు ఎదురు చూసి వారు మారకపోయా మీరు ఒకవేళ నిరాశపడుతున్నారేమో. అలాంటి అంచనాలు ఏమీ లేకుండా యథార్థంగా క్షమించటం అనేది నేర్చుకోండి. మీ ఆత్మలో ఉన్న ద్వేషము, ప్రతీకార స్ఫూర్తి, ఈ విధమైనటువంటి చేదును తొలగించుకోవటానికి క్షమాపణ ఒక్కటి మాత్రమే మార్గం. మీరు ఇతరులకు క్షమించినప్పుడు మీ హృదయం మారుతుంది. తరువాత మీరు ముందుకు సాగిపోవచ్చు. మీరు క్షమించినప్పుడు ఆ బాధ నిజమైంది కాదని, లేదా జరిగిన సంఘటన మరలా పునరావృతం అవుతున్నటువంటి దానిని ఈ క్షమాపణ ద్వారా మొదటగా తొలగించుకుంటారు. మీరు హానికరమైన స్థితిలో ఉన్నారని మీరు గమనించండి. ఎందుకనంటే మీరు మీ హృదయ తలంపులను దుర్వినియోగం చేస్తున్నారు. అది సంతోషంగా ఉండవలసిన హృదయం కాస్త చేదుగా మారిపోతుంది, కోపంగా బాధపోతుంది. మిమ్మల్ని బాధపెట్టినటువంటి వ్యక్తిని మీరు నేరుగా వెళ్ళి మాట్లాడమని చెప్పట్లేదు. ఎందుకంటే క్షమాపణ అనేది దేవునికి నీకు మధ్య జరగవలసిన పని. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఆ వ్యక్తి గురించి, మిమ్మల్ని నష్టపరిచిన వ్యక్తి, మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తిని గురించి, ఇదిగో ప్రభువా నేను క్షమిస్తున్నాను, నా మనసులో తుడిచిపెడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, ఎప్పుడైతే హృదయంలో నిర్ణయం తీసుకోగలుగుతావో, మొదటగా నీ హృదయంలోంచి ద్వేషభావాన్ని, చేదును, ఆ వ్యక్తి చేసిన గాయాన్ని, ఆ వ్యక్తిని దూరపరుచుకుంటావు. అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు. లేనంతసేపు పగ కోసం ప్రాకుల్లాడినంత ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తి గాయపడతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం గాయపడుతూనే ఉంటావు. నువ్వెప్పుడు కన్నీరు కారుస్తూనే ఉంటావు. అందుకని ఆ వ్యక్తి ఒకసారి నిన్ను నష్టపరిచారు, అంతటితో విడిచిపెడదాం. లేదంటే ప్రతిరోజు నష్టపెడుతూనే ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, నీ కుటుంబంతో ఆనందించలేకపోతున్నావు, నువ్వు ప్రేమించిన బిడ్డలు, కుటుంబ సభ్యులతో నీ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నావు. ఇవన్నీ పర్యవసానంగా వచ్చిన చేదు. దీన్ని తొలగించాలి అంటే క్షమాపణ ఒకటే మార్గం. నువ్వెప్పుడైతే ఎదుటి వ్యక్తిని ప్రభు దగ్గర ప్రభువా హృదయపూర్వకంగా క్షమించి నా హృదయంలో ద్వేషాన్ని, పగను ఇక ఏమాత్రము లేకుండా చేసుకున్నాను అంటే నువ్వు ముందుకు సాగిపోతావు. ప్రభుకు నువ్వు అప్పగించావు. ప్రభు ఆజ్ఞను నువ్వు నెరవేర్చిన వ్యక్తిని అవుతున్నావు. ప్రభు యొక్క వాక్యానికి లోబడిన వ్యక్తి అవుతావు. ప్రభుకు ఆ బాధ్యత అప్పగించావు. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళిపోతావు. ఇక మీదట నువ్వు ఆనందించటానికి ప్రభు నీ కృపనిస్తున్నాడు. ఈ రీతిగా నీ హృదయ గాయాన్ని, గాయపరిచిన వారిని క్షమించటం అనేది ప్రభు వైపు నుంచి ఆలోచన చేస్తే నువ్వు క్షమించగలుగుతావు. నీ ఆనందాన్ని మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు. ప్రియులారా, ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, మన జీవితాల్లో ఈ 2025 సంవత్సరంలో మరొక నూతనమైన మాసాన్ని, నవంబర్ మాసాన్ని మనకు అనుగ్రహించారు. మరి మొదటి తేదీలో ఉన్నాం. ఈ మాసము, ఈ దినం కొరకు మనం ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ 2025వ సంవత్సరంలో మీ కృపనిచ్చారు, నడిపించారు. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, గడిచిన నెలలన్నింటిలో మీ కాపుదల అనుగ్రహించారు. అక్టోబర్ మాసంలో మీ సన్నిధిని తోడుగా ఉంచారు నాయన. ఇదిగో 1వ తేదీ నవంబర్ మాసంలో ప్రవేశపెట్టబడ్డాం. మీ కృపనివ్వండి, బలపరచండి. శక్తివంతుడా, దినదినము నాయన మీ కృపలు వర్ధిల్లటానికి, ఆత్మీయంగా బలపడటానికి కృపనిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో బిడ్డలను దీవించండి. విశ్వసించి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఇదిగో నాయన మేము బలపడాలి. కాలాలు సమయాలు మాకు ఇస్తున్న దేవా, కాలాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా మీ కృపనిస్తున్నారు. నాయన రక్షణ లేని వారు రక్షణ పొందుకోవటానికి, రక్షింపబడిన వారు ఆత్మీయంగా ఎదగటానికి కృపనిస్తున్నారు. అయా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను బలపరచండి. అలాగే మా సహవాసాన్ని కూడా ఈ నవంబర్ మాసంలో బలమైన కార్యాలు జరిగించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. అయా బిడ్డల యొక్క పనిపాట్లు, జీవనోపాధిని దీవించండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, నాయన వ్యవసాయాన్ని, చేతి పనిని దీవించండి. నాయన మరి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నాయన మరి తుఫాను ప్రభావాన్ని బట్టి నాయన రైతులు అనేక మంది నష్టపోయారు. అయా మీ కృప చేత వారిని ఆదుకోమని వేడుకుంటున్నాం మా తండ్రి. కృప కలిగిన దేవా, బిడ్డల యొక్క కుటుంబాలను దీవించండి. మా కుటుంబాలు నాయన సంపూర్ణ రక్షణలోనికి నడిపించండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. అయా కుటుంబంలో ఆర్థిక రుణభారాలు, అప్పుల భారం తొలగిపోవాలి నాయన. కుటుంబ సమస్యలను పరిష్కరించండి నా తండ్రి. అయా నిత్యము సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. అయా వ్యసనాల బారిన పడిన వారికి విడుదల దయచేయండి. చెడు సహవాసాల నుంచి విడుదల దయచేయండి. కృపనివ్వండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నడిపించండి. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలను మీ కాపుదల్లో ఉంచమని వేడుకుంటున్నాం. అయా దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత బలపరచండి. నిత్యుడగు తండ్రి, మీ కృపను బట్టి మా సహవాసాన్ని బలపరిచి ఆత్మల రక్షణ కొరకునైనా బలమైన ఘనమైనటువంటి పరిచర్యగా ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.